ఒకరోజు వేటగాడు వేటకి వెళ్ళాడు. చాలాసేపు ప్రయాసపడ్డాట. అతనికి వేట ఏం దొరకలేదు. చివరికి ఒక జింక కనిపించింది. వేటగాడు తన బాణాన్ని సంధించి ఆ జింక వైపు గురిపెట్టాడు. అదే సమయంలో ఆ జింక వైపు మరొక పులి కూడా చాలా ఆకలితో వెతికి వెతికి ఆ జింకను కనుగొని తన పంజాను ఆ జింక మీద వేసి ఎలాగైనా ఆ జింకను దక్కించుకోవాలని చాలా ఆశగా ఆ పులి కూడా ఎదురు చూస్తుంది. ఈలోపు జింక బిడ్డకు జన్మని ఇవ్వడానికి చాలా నొప్పులు పడుతుంది. ఆ జింక వేటగాడిని చూసింది, అలాగే పులిని చూసింది. కానీ అది ప్రసవ వేదన పడుతుంది. అది పురిటి నొప్పులతో ఉంది. ఎలాగైనా తన బిడ్డకు జన్మనివ్వాలి. అది జన్మనివ్వాల్సిన సమయం. ఈలోపు ఆకాశంలో నుండి అకస్మాత్తుగా ఉరుములు మెరుపులు మబ్బులతో ఒక భయంకరమైన వర్షం మొదలైంది. ఆ జింక తన బిడ్డకు జన్మనివ్వడానికి కూర్చున్న చోట ఆ ప్రక్కనే ఒక వాగు అకస్మాత్తుగా పొంగుకుంటూ వస్తుంది. ఈ జింక పరిస్థితి అర్థమైపోయింది. తన బిడ్డకు జన్మనిస్తుంది, ఇచ్చిన వెంటనే తన బిడ్డ చనిపోతుంది, లేదా ఆ జింక కూడా చనిపోయే పరిస్థితి ఉంది. ఇవన్నీ గుర్తొచ్చి దుఃఖిస్తూ అయినా తన బిడ్డకు జన్మనిస్తుంది. ఒక మెరుపు వేటగాడి కంటికి తగిలింది. ఆ బాణం పులికి తాకింది. అప్పుడు వేటగాడు ఆ పులిని తీసుకొని పోయాడు. జింక తన బిడ్డకు జన్మనిచ్చింది. ఈలోపు వాగు పొంగడం ఆగింది. అలాగ జింక తన జీవితాన్ని దక్కించుకుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళ, నీ జీవితంలో అనేక సమస్యలు ఒకేసారి నిన్ను చుట్టి ముట్టినప్పటికీ నీతో కూడా ఉన్నవాడు నీ దేవుడైన యెహోవా అని గుర్తుపెట్టుకో. ఆ శ్రమలన్నీ నీ నుంచి తొలగిపోతే ఒక సమయం.